హలో అండ్ వెల్కమ్ టు ద టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న. కుటుంబం అన్న తర్వాత భార్యలకు కోపం రావడం చాలా సహజం. ఆమె కళ్ళెర చేస్తే ఇంటిల్లిపాది వణికిపోవడం కూడా అంతే సహజం. ఆ సమయంలో అంతేగా అంతేగా అన్న డైలాగ్ తప్ప మరొక మాట మాట్లాడడానికి వీలు కూడా లేదు అని తెలుస్తుంది. కలియుగంలో ఇది లోక ధర్మం ప్రస్తుతం మనం చూస్తున్నది. ఇది మానవులకే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. భగవంతునికి కూడా ఈ పరిస్థితి తప్పదు అని మనకి చాలా పురాణ కథలు చెప్తూ ఉంటాయి. అమ్మవారికి ఆగ్రహం వచ్చి కన్నెర చేస్తే స్వామివారు సైతం భయపడి గుడి లోపల దాక్కుంటారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇంతకీ ఆ పుణ్యక్షేత్రం ఎక్కడుంది, అమ్మవారికి ఎందుకో కోపం వస్తుంది, అప్పుడు స్వామివారి పరిస్థితి ఏమిటి అనే విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. శ్రీశైలం పుణ్యక్షేత్రం తెలుగువారందరికీ చిరపరిచితం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీశైలం మల్లన్న స్వామిని అందరూ కొలుచుకుంటూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం క్షేత్రం ఒకటి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి అంతటి గొప్ప ఘనత ఉందన్నమాట. భక్తుల్ని కరుణించేందుకు, అలాగే పరమేశ్వరుడు స్వయంగా వెలిసిన క్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రాన్ని అందరూ భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం కూడా ఉంది. అందుచేత ఇక్కడ కొలువై ఉన్న భ్రమరాంబాదేవి ఆలయం కూడా అంతే గొప్ప క్షేత్రం. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి విడివిడిగా పెద్ద పెద్ద ఆలయాలు కనిపిస్తాయి. పెద్ద ఎత్తున అర్చనలు, పూజలు, అలాగే హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ మాదిరిగా జ్యోతిర్లింగాలు మరియు అష్టాదశ శక్తిపీఠము ఒకే క్షేత్రంలో ఉండడం దక్షిణ భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అందుకే ఆదిశంకరాచార్య వారు కూడా ఇక్కడ తపస్సు చేసుకుని సిద్ధిని పొందారు అని చెప్తుంటారు. ఇక అసలు విషయంలోకి వద్దాం. సంవత్సరం చివరి భాగంలో శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా మల్లికార్జున స్వామికి చాలా పెద్ద ఎత్తున అభిషేకాలు, అర్చనలు, స్వరార్చనలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మహాశివరాత్రి వస్తుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తులు తరలి వస్తారు. మల్లికార్జున స్వామి పూర్తిగా బిజీ అయిపోతారనమాట. భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు మురిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే ఉగాది అంతకంటే పెద్ద పర్వదినం. మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు, కానీ కర్ణాటక రాష్ట్ర భక్తులు మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తూ ఉంటారు, తెలుసా? అందుచేత ఉగాది పండగ కోసం పెద్ద ఎత్తున సారే, బహుమానాలు ఇవన్నీ తీసుకుని శ్రీశైలం తరలి వస్తుంటారు. వందల సంఖ్యలో యాత్రికులు కర్ణాటక నుంచి కాలినడకన రావడం విశేషం. అత్తవారింటి వైపు నుంచి వచ్చిన భక్తులను కూడా మల్లన్న స్వామి బాగా అనుగ్రహిస్తారట. ఆ తర్వాత వచ్చే సోమవారాల్లో స్వామివారు విపరీతంగా వరాలు ప్రసాదిస్తూ ఉంటారు. ఈ సీజన్లో భక్తులకు మల్లికార్జున స్వామి కొంగు బంగారంగా నిలుస్తారు. అంతవరకు బాగానే ఉంది, కానీ సొంత ఇంటి గురించి పట్టించుకోకుండా బయట నుంచి వచ్చే యాత్రికులకు విపరీతంగా వరాలు ఇచ్చుకుంటూ పోతున్న మల్లికార్జున స్వామి మీద ఇంతకీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. లోకంలో ఇది సహజమైన తీరే కదా. ఇల్లు గురించి పట్టించుకోకుండా ఊరందరికీ అన్నీ పంచిపెడుతుంటే ఏ ఇల్లాలకైనా కోపం రావడం సహజం అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే చైత్రమాసంలో ఒక రోజున భ్రమరాంబాదేవికి విపరీతంగా కోపం వస్తుంది. ఆగ్రహంతో అమ్మవారు ఊగిపోతారు. అది గమనించిన దేవస్థానం వారు శ్రీశైలం క్షేత్రంలోని అన్ని ఆలయాలను మూసేస్తారు. ఆఖరికి మల్లికార్జున స్వామి గుడిని కూడా మూసి ఉంచుతారట. ఆ రోజు అమ్మవారి కోపం తట్టుకోలేని స్వామివారి మీద పూర్తిగా అన్నం కప్పేస్తారు. ఇక ఆ రోజంతా కూడా శ్రీశైలం క్షేత్రంలో ఎవరికీ దర్శనాలు ఉండవు. యాత్రికుల్ని ముందుగానే హెచ్చరించి మరీ బయటే నిలిపేస్తారు. ఒక్కసారిగా మొత్తం క్షేత్రం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇక అమ్మవారి గుడికి వేద పండితులు చేరుకుని శాంతి వచనాలు ప్రారంభిస్తారు. అమ్మవారిని శాంతింపచేసేందుకు కుంకుమార్చనలు, హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం వరకు పెద్ద స్థాయిలో శాంతి పూజ జరుగుతుంది. వందల సంఖ్యలో నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ కూడా బద్దలు కొట్టి అలా చల్లుతారనమాట. ఆ తర్వాత ఒక దేవస్థానం ఉద్యోగికి మహిళా రూపం కల్పించి అమ్మవారి గుడిలోకి తీసుకుని వెళ్ళి నచ్చ చెప్పే పని చెప్తారు. అన్ని ఆలయాలు మూసేశామని, పూర్తిగా నిశ్శబ్దం పాటిస్తున్నామని చెప్పి తెలియజేస్తారు.
సాంబ్రాణితో పెద్ద ఎత్తున ధూపం వేసి అమ్మవారిని చేసేసరికి రాత్రి 9-10 అవుతుందన్నమాట. ఆ తర్వాత శ్రీశైలం గ్రామస్తులు దేవస్థానం సిబ్బంది దర్శనాలు చేసుకుంటారు. ఇది విషయం అనమాట. ఇదంతా వాస్తవానికి ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక వేడుక. అందరికీ బహుశా తెలిసిన కథ, భక్తులకైతే తెలిసి ఉంటుంది. దీనినే కుంభోత్సవం అని పిలుస్తారు. అందరికీ అర్థమయ్యేందుకు కొంత సినిమాటిక్గా మనం చెప్పుకున్నాం, కానీ ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. నిజానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చే యాత్రికులకు శ్రీశైలం కొంగు బంగారం. కానీ ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రం శ్రీశైలం గ్రామస్తులను పిలిపించి గుడిలో వేడుక చేస్తారు. ఇది స్థానికుల కోసం ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమం. అనంతరం ఊరందరికీ కూడా అక్కడే మంచి భోజనాలు, ప్రసాదాలు పెట్టి పంపిస్తారు. మన దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు, వేడుకలకు శాస్త్రీయమైన కారణాలు ఉంటాయి. అలాగే సామాజికమైన హేతు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. శ్రీశైలం గ్రామ ప్రజలకు భోజనాలు పెట్టి గౌరవించే కార్యక్రమంగా కుంభోత్సవాన్ని మనం చెప్పుకోవాలి. అదండి మొత్తానికి అమ్మవారి అలక, అయ్యవారి జాగ్రత్త, వీటి తాలూకు వివరాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్.